వైఎస్ఆర్సీపీకి మరొక షాకింగ్ న్యూస్, ఒక రకంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. జగన్ తర్వాత నెంబర్ 2గా చలామణి అయిన ఇప్పటివరకు చలామణి విజయసాయిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్గా ఎక్స్ వేదికగా ఒక కీలక ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి కీలక నేతలు బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా అనేది ఒక సంచలనం రేపబోతోంది. 25వ తారీఖున రాజీనామా చేస్తున్నట్లు అఫీషియల్గా ఆయన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. అయితే ఏ రాజకీయ పార్టీలోనూ ఆయన చేరడం లేదు అని చెప్తున్నారు. అంటే వేరే పదవులో లేదంటే ప్రయోజనాలో లేక లేదంటే డబ్బులు ఆశించో రాజీనామా చేయట్లేదు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చేయట్లేదని కూడా చెప్పారు. దాదాపు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అని చెబుతూ 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, అలాగే నన్ను ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు కూడా సతా కృతజ్ఞతుడిని అంటూ జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నానంటూ కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. వాస్తవానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అలాగే రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి కూడా, హోంమంత్రి అమిత్ షా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టుకొచ్చారు. అంతేకాదు టీడీపీతో రాజకీయంగా విభేదించాను, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది, నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానంటూ ట్విట్టర్లో ఒక ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మొత్తానికి ఇది ఒక పెద్ద కుదుపని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులు ఇప్పుడు ఈ సమయంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్న నేపథ్యంలో హఠాత్తుగా విజయసాయిరెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి అనేది కూడా, పూర్తి రాజకీయ కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.